తొలి రోజు జానకిరాముల సంవత్సరేకం, మరురోజు పండుగ అవాంతరాలు లేకుండా మూశాయి. కొత్త దోవతి కట్టి ఉత్తరయం కప్పుకున్నాడు సంజయ్. ఈ కొత్త బట్టలు కుంతి ఇవ్వగా స్వీకరించవలసి రావడం కాస్త సిగ్గుగా తోచిందతడికి. బ్రాహ్మడి బలవంతంతో తీసుకోక తప్పలేదు. సంజయ్ ఆ ఇంట్లో మసిలిన ఈ 2 రోజుల్లో అతడు కుంతికి వెంట్రుకవాసి దగ్గర కాకపోయినా, ఆమె యందు ఏర్పడిన ఒక విధమైన చులకన భావం మార్పు చెందకపోయినా, జానకిరాముల బాబాయ్ భార్య సువర్చలకు అతడు సన్నిహితంగా వచ్చాడు. జానకిరాముల బాబాయ్ ఉండగా అతడి ఇంటికి తరచూ రాకపోయినా అప్పుడప్పుడు వచ్చేవాడు. కానీ బయట నుండి బయటే మాట్లాడి వచ్చేసేవాడు. ఎప్పుడైనా సులోచన యువతలకి తొంగి చూడడం జరిగితే మా అక్కగారు కులాసా అని మాత్రం పలకరించేది. ఆ 2 రోజులు స్వంత మనిషిలా తనింట్లో మేనమామ ప్రేతకర్మ నిర్వహించొచ్చిన ఆ యువకుణ్ణి చూస్తుంటే మాత్రం కుంతి గుండెల్లో ఒక సన్నని వేదన, ఏదో చెప్పలేని సంచలనం సన్నగా ఉత్పన్నమయ్యాయి. హోమాగ్ని ముందు మోదుగ పుల్లలు సరిగ్గా మండక గదిలో పొగ చుట్టుకుపోయి కళ్ళు కాస్త చిట్లించి చూసే అతడి ముఖంలో చెప్పలేని ఆకర్షణ తోచేది. ఆచ్ఛాదన లేని వక్షం, పచ్చగా విశాలంగా ఉన్న ఆ వక్షం చూస్తుంటే ఇదేనా శత్రుగుండ్లకు ఎదురుగా ధీరోదాత్తంగా జీవితేచ్చి వదిలి పోరాడింది? కుంతిలో వింత వింత భావాలు పరుగులు పెట్టాయి. భోజనం తర్వాత కాసేపు నడుము వాల్చి సాయంత్రమవుతుంటే సువర్చల గదిలోకి వెళ్ళాడు సంజయ్. సెలవీ పిన్ని, ఇలా రా బాబు, కాసేపు ఇలా కూర్చో. సువర్చల పిలిచింది ఆదరంగా. ఆమెది తెలుగుదేశం కాకపోయినా, తెలుగు భాష కాకపోయినా 25 ఏళ్ల నుండి తెలుగు జీవితం అనుభవిస్తోంది. తెలుగువాడితో 25 ఏళ్ల సహవాసం ఆమెది. ఆమె గాథ చెబితేనే గాని పరాయి దేశం మనిషిని అనుకోలేం. తెలుగు ఉచ్చారణ స్వచ్ఛంగా ఉంది. కుంతి, సంజయ్ కూర్చుంటాడు, ఓ కుర్చీ తెప్పించి ఇలా వేయించమ్మా. ఎందుకు పిన్ని? సువర్చల కూర్చున్న చిరిచాపు మీదే కూర్చున్నాడు. కుంతి ఓసారి గదిలోకి తొంగిచూసి వెళ్ళిపోయింది. సువర్చల జీరబోయిన కంఠంతో చెప్పింది, మీ బాబాయ్ ఉండగా ఎవరూ లేకపోయినా అందరూ ఉన్నట్లే ధైర్యంగా ఉన్నాను. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని నా వాళ్లందర్నీ వదిలేసి రావడం వల్ల నేను ఏనాడు బాధపడలేదు. బాధపడకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు మీ బాబాయ్. ఆయన హఠాత్తుగా నన్ను అన్యాయం చేసి పోయారు బాబు. ఒంటిపక్షినైపోయాను. ఏ క్రూర రాబందులో నన్ను తరుముతున్నట్టుగా భయ విహ్వలురాలనైపోతుంటాను. రాత్రుళ్ళు సరిగా నిద్రపట్టదు, పట్టినా పీడకలడు. మెలకు కలిగేటప్పటికీ ఒళ్లంతా చెమటలు పట్టిపోయి ఉంటుంది. ఎవరినైనా దత్తత చేసుకుందామని మీ బాబాయ్ అనేవారు. కాని స్త్రీ సహజమైన ఆశ, ఏ దేవుడో కరుణించి కడుపు పండకపోతుందా అనే ఆశతో వద్దన్నాను. మరొక శంక కూడా ఉంది నాలో. పరాయి దేశం పరాయివాణ్ణి కట్టుకుని పరాయి దేశం వచ్చి పడ్డానా? పరాయివాణ్ణి దత్తు చేసుకుంటే నన్ను సహజంగా ప్రేమించలేడు, అమ్మగా చూడలేడు అని. కాని ఇప్పుడు అనిపిస్తోంది, నన్ను వాడు కాలదన్నినా చేతదన్నినా ఒక ఆధారమనేది ఉండవలసిందని. ఆవిడ పరిస్థితి పట్ల జాలి, కుంతిని ఈమె ఆత్మీయంగా భావించుకోవడం లేదన్న అనుమానం కలిగాయి సంజయ్కు. అత్త అత్త అంటూ ఎంత భక్తి శ్రద్ధలు కురిపిస్తోంది కుంతి. అత్తయ్యని అడగందే ఒక్క పని చేయదు. అయితే సువర్చల పిన్నికి ఇష్టం లేకుండా మేనకోళ్ళని చెరదీసి పెంచాడా జానకిరాముల బాబాయ్? కుంతి ఆ చుట్టుపక్కలే ఉందేమో సుడిగాలిలా గదిలోకొచ్చింది. నేనంత పరాయిదానే పోయానా అత్తా? కోపం, గాయపడిన మనసు నుండి చివ్వున లేచే ఉక్రోషం సమపాళ్లల్లో మిళితమై వచ్చింది ఆ మాట. సువర్చల అయిష్టంగా ముఖం తిప్పేసుకుంది. స్పష్టంగా, అంతకంటే కఠినంగా అంది, నువ్వు నా మాట మీరి నీ మగని విడిచి ఎప్పుడొచ్చేశావో అప్పుడే నాకు పరాయిదాని అయిపోయావు. అందరిలా నువ్వు నీ భర్తతో సంసారం చేస్తూ ఉంటే నా మంచి చెడ్లు నీ చేతిలో వదిలి నిశ్చింతగా ఉండగలిగేదాన్ని. నువ్వే నీడ తొలగి నడిబజార్ను పడ్డావు, నా మంచి చెడ్లేం చూస్తావు? అత్తా, నువ్వెంత నిర్దయగా మాట్లాడగలవు? విస్తుపోతూ అంది కుంతి. నిజంగా అది నీడై అయితే అది పడగ నీడ, రాక్షసి నీడ, వికృత జంతువు నీడ. ఆ నీడలో బ్రతకడం క్షణక్షణం గండమైపోయింది నాకు. తొలిగొచ్చేశాను. అత్తా, మావయ్యతో పాటు నువ్వు అపురూపంగా పెంచావు నన్ను. నీ కడుపున పుట్టిన బిడ్డైనా అంతకంటే ప్రేమ నోచుకునేది కాదు నీ నుండి. అలాంటి నువ్వు ఆ పడగ నీడలో, ఆ పిశాచ నీడలో నీ బిడ్డ బ్రతకాలని కాంక్షిస్తున్నావా? అత్తా, అదే నీకు తృప్తి కలిగించేదా? అదే శాంతినిచ్చేదా? ఆవేశంగా అడిగేసింది. సువర్చల ఒక్క క్షణం ఆ పిల్ల ముఖంలోకి ఏదోలా చూసి ముఖం తిప్పేసుకుంది. నిజంగా తృప్తినిచ్చేది నువ్వా నీడలో, అది ఎటువంటిదైనా బ్రతికితే లోకం మెచ్చేది. నేను నా చేతుల్లో పెంచినందుకు ఆ కీర్తి చాలు. నువ్వు నీ జీవితం ఆహుతి చేసుకున్నా తృప్తిగా ఒక్క నిట్టూర్పు విడిచేదాన్ని. కాని నువ్వేం చేశావు? మగణ్ణి విడిచి పుట్టిల్లు చేరావు, నా గుండెల్లో మంట రగిల్చావు.
ఆవిడ ఒక్కొక్క మాట ఈటెల్లా వదులుతుంటే చిత్రంగా అచేతనంగా చూడసాగాడు సంజయ్. కుంతి దోసిట్లో ముఖం కప్పుకుని ఒళ్లంతా కదిలిపోయేలా వెక్కి ఏడవసాగింది. కుంతి పట్ల పిసరంత సానుభూతి కూడా లేదు సంజయ్కు. ఇలాంటి దయనీయమైన స్థితిలో ఆమెను చూస్తున్న సానుభూతి పొడసోపలేదు. అభ్యుదయం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో ఈ ఆడవాళ్లు వివాహ వ్యవస్థను, పురుషుణ్ణి ఎంత హీనపరుస్తున్నారు. అవివాహితైతే ఆక్షేపణ లేదుగాని వివాహిత కదా. కుంతి మగడు దుర్మార్గుడే, దుష్టుడే అవని అతన్ని సన్మార్గంలోకి తిప్పుకొని అతడితో కలిసి జీవించడంలోనే ఆమెలోని స్త్రీ పరిపూర్ణత చెందేది. ఇలా విడాకులు ముఖం మీద పడేసి రావడం ఎవరూ హర్షించే సంగతి? కుంతి దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ, మీరు చెప్పండి బావా, నేను ఆయనతో నరకయాతను అనుభవించాను. ఇహ భరించలేక ఛీ ఏమిటి బ్రతుకని చేద్దామనే బావిలో పడ్డాను. కాని కథ అడ్డం తిరిగింది. ఏనాడు అలాంటి సాహసం చెయ్యొద్దని చేతిలో చేయి వేయించుకున్నాడు మావయ్య. అయినా నేనడుగుతాను, సంజయ్ బావా, వివాహితైన స్త్రీ ఏ బలవత్తర కారణమున్నా ఒంటరిగా జీవించడం అంత నీచమా, హీనమా? ఇది మారిపోయిన సంగమని మిమ్మల్ని అడగలేదు. మీలోని విద్యా సంస్కారాల్ని సవాల్ చేయడం లేదు. ఈ కాలమైనా ఏ కాలమైనా మనిషి మనసుతో, మంచి మనసుతో ఆలోచించి చెప్పండి. మగణ్ణి విడిచిన నేనుగా బ్రతకడానికి అనర్హురాలనా? ఈ సంఘానికి చీడపురుగునా? చెప్పండి, ఉద్రేకంగా అంది. వెలవెలబోతూ చూశాడు సంజయ్. అతడి నోటి నుండి ఒక్క మాట కూడా ఊడి రాలేదు. అతడి దేశంలో మగవాళ్లలో సగటు మనిషి. కుంతి గ్రహించింది. ఎవరినైతే తను న్యాయం వర్ధించిందో వాళ్ల దృష్టిలో కూడా తను దోషిగా నిలిచిందని, తన స్థానం దిగజారిపోయిందని. క్షణంసేపు వెర్రిగా చూసింది అతడి కళ్లల్లోకి. ఎంత దురహంకారులు ఈ పురుషులు! ఆడదాన్ని దేవతను చేసినా, దిష్టిబొమ్మను చేసినా వీళ్లకు చెల్లును. ఆడదానికి న్యాయం దొరకదీ సంఘంలో. తప్పు చేయకపోయినా దోషిగా నిలబడ్డం ఎంత దుర్భరం! న్యాయం దొరకని ఈ సంఘంలో జీవించడం నీళ్లు లేని మడుగులో చేప బ్రతకాలనుకోవడం లాంటిది కదూ. ఇంకా కోపంగా, రోషంగా అంది కుంతి. అవును, మీరు మాత్రం మగవాళ్లు కాదా? పతిదేవుడి చరణధూళితోనే ఆడదాని జీవితం తెల్లవారిపోవాలని మీ అందరి శాసనం. మగణ్ణి సేవించిన ఆడదాందే సౌశల్యం, దాని బ్రతుకే బ్రతుకు. సంజయ్ కంఠంలో జీర పలుకుతుంటే అన్నాడు. కాదు కుంతి, నా భార్యే ఇలా చేస్తే క్షమిస్తానా? మగవాడు దేవుడైనా దెయ్యమైనా ఆడదాని ప్రభావం వల్లేనంటాను. నువ్వు అమాయకురాలివి. నీ భర్త ఒక్కడే దుష్టుడు అంటే ఒప్పుకోను. అతన్ని మార్చడానికి నువ్వేమైనా ప్రయత్నం చేశావా? నీకు శ్రమపడ్డం ఇష్టం లేకపోయింది. అందుకే ముఖం మీద విడాకులు పారేయగలిగావు. అది సులభం అనిపించింది నీకు. బాగుంది. ఆ మాత్రం అవకాశం ఇచ్చేవాడైతే నా బ్రతికెలా తెల్లారిపోయేదా? విరక్తిగా నవ్వింది కుంతి. సౌశల్యమన్న పేరు చెప్పి ఆడదాన్ని అంత చిత్రవదకు వంచుతున్నారు మీరు. నా స్థితికి కారణమైన ఆ మగవాణ్ణి ఒక్క మాట అడగరేం? ఏమిటి అన్యాయం? అత్తముఖంలోకి చూపులు తిప్పింది కుంతి. ఆ చూపు తీక్షణంగా ఏదో నిలదీసి అడుగుతున్నట్టుగా ఉంది. సువర్చల సూటిగా చూడలేకపోయింది. ఈ అప్రదిష్టకు మొదటి దోషి తనే కావాలి. కుంతి హాస్టల్లో ఉండి బిఏ సెకండ్ ఇయర్ చదువుతుందప్పుడు. ఎవరో ఇంటి ముందుకొచ్చిన సాధువు కన్యాదాన ఫలంతో కడుపు పండగలని చెప్పాడు సువర్చలకు. సాధువుకు ఫలిస్తుందేమోనన్న ఆశ పెంచి పెద్ద చేసినందుకు ఒక అయ్య చేతిలో పెట్టి బరువు దించుకోవాలన్న ఆరాటం జానకిరాములను నిలవనీయకుండా పోరు పెట్టింది. మేనకోడలికి పెళ్లి చేయకూడదన్న ఉద్దేశమేమీ లేకపోయినా ఆ అమ్మాయి చదువుకున్నంతవరకు చదివిద్దామనుకున్నాడు జానకిరాములు. అతడి ఆలోచనేది సాగనివ్వలేదు సువర్చల. కాస్త అయిష్టంగానే ఓ సంబంధం చూడడమో, పెళ్లి చూపులకు ఆహ్వానించడమో, కుంతికి టెలిగ్రామ్ ఇవ్వడమో అయింది. ఇప్పుడే పెళ్ళక్కర్లెద్దు మొర్రో అని ఆ పిల్ల ఎంత గోల పెట్టినా వినిపించుకోలేదు సువర్చల. మేనమామను వినిపించుకోనీలేదు. అయినా తను చేసింది తప్పు పని కాదు అనుకుంటోంది సువర్చల. లోకంలో అందరూ చేసేదే తను చేసింది. ఎంత చదువు చదివినా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వయసొచ్చిన ఆడపిల్ల ఒంటరిగా పట్నంలో చదువుతుందా? ఏదేనైతే ఏదో చేసింది. ఈ పిల్ల తన గౌరవం ఎంతవరకు నిలబెట్టుకుంది? అదే కోపం సువర్చలకు. ఇది ఎవరు చేసిన పొరపాటైనా, ఎవరు కట్టుకున్న పుణ్యమైనా నా జీవితం బలైపోయింది. ఏ ధర్మం కోసం మావయ్య నా చేత ఆ మాట తీసుకున్నాడో గాని ఈ బ్రతుకు ఎంత వ్యర్థమైందో ఆయనకు తెలుసుండదు. ఆయన నా చేత తీసుకున్న మాట నాకు ఇటువంటి నికృష్టమైన జీవితాన్నిస్తుందని తెలుసుండదు. తెలిస్తే ఆ చేతులతోనే నాకెంత విషమిచ్చి నాకు విముక్తి కలగజేసేవాడు. మళ్లీ దుఃఖం పొంగింది. ఆయనే లేనప్పుడు ఆయనకిచ్చిన మాట పాటించాలని ఎక్కడుంది? ఏం లేదు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఈ జీవితాన్ని నిలుపుకోవాలనుకోవడం దురాశ. అంతే. వచ్చినంత విసురుగానే గదిలోంచి వెళ్లిపోయింది. సంజయ్ కంగారుగా సువర్చల ముఖంలోకి చూశాడు. ఆవిడ కాసేపు అయోమయంగా, ఆలోచన పోనట్టుగా కూర్చుండిపోయింది. చివరికి తెలివి తెచ్చుకుని,
ఆ దౌర్భాగ్యురాలు ఏం చేస్తుందో చూడు తండ్రి అని తొందర పెట్టేసింది. సంజయ్ లేచి యువతలకొచ్చేశాడు. అప్పటికే ఇల్లు దాటిపోయింది కుంతి. సంజయ్ వడివడిగా నడవసాగాడు. అతడికి ఆ క్షణంలో ఆ పని మరొకరికి అప్పగిస్తే పోలే అనిపించలే. అసలు ఆ ఊహే రాలేదు. ఆ ఇల్లు ఊరి వెలుపల ఒంటరిగా ఉంది. పక్కనుండే పొలాలు మొదలు. పొలాల మధ్యపడి నడిచిపోతోంది కుంతి. అప్పటికి సంధ్య చీకట్లు గాఢమవుతున్నాయి. దూరంగా కొండలు, ఆకాశం ఏకాకృతి పొందబోతున్నాయి. మంచుగాలి మొదలైంది. కుంతిని ఆదుకోవాలన్న ప్రయత్నంలో తనకెదురైన ఒకరిద్దరిని పట్టించుకోలేదు గాని ముందుగా కుంతి పరిగెత్తినట్టుగా వెళ్లడం, వెనక సంజయ్ అనుసరించడం ఒక్క క్షణం కనుబొమ్మలెత్తి ఆలోచించుకునేలా చేసింది వాళ్లను. కుంతి బాణంలా దూసుకుపోతోంది వరిమళ్ల గట్ల మీదుగా. ఆ దారి ఎటు తీసుకుపోతుందో తెలిసిన సంజయ్ గతుకుమన్నాడు. వేగం పెంచాడు. కొన్ని అంగల్లో దగ్గరయ్యాడు. నిమిషం తర్వాత కుంతి రెక్క పట్టుకున్నాడు. నిజంగా చావాలనుకునేవాళ్లు ఇలా చావరమ్మాయి. చూస్తూ ఒక ప్రాణి ఎంత పాపిష్టిది కాని ప్రాణం తీసుకొనివ్వగల దానత్వం మనుషుల్లో ఇంకా రాలేదు అన్నాడు కొంచెం కటువుగా. ఇంకా మీలో మనుషత్వం ఎక్కడుంది? పువ్వులా తిరుగుతున్న పిల్లను ఆడదానికి పెళ్లి ముఖ్యమని పెళ్లి చేసి సంసారం లంపటంలోకి ఈడ్చారు. రాక్షసులాంటి మొగుడుతో కాపురం చేయలేదని నికృష్టంగా చూశారు. సభ్య సమాజంలో తిరిగే అర్హత నాకు లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. చివరికి చావడానికి కూడా అధికారం లేకుండా చేస్తున్నారు. అవును, ఒక్కసారి చచ్చిపోతే మీకెలా సంతృప్తిగా ఉంటుంది? రోజుకొకసారి చస్తూ నిమిషానికొకసారి చిత్రవద పొందుతూ 1000 ఏళ్లు జీవించడం మీకు కడుపు నింపుతుంది. సంజయ్కి నవ్వొచ్చింది. ఈ అన్నింటికీ కారణం తనే అన్నట్టు నిందిస్తుంటే. సరిగ్గా 4 రోజుల క్రితం వరకు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీకు జరిగిన అన్యాయానికి నాదెంతవరకు బాధ్యత? మీరు ఈ సంఘంలో మనుషులు కాదు? సరే, నీ తప్పేమీ లేకుండానే నీకు అన్యాయం జరిగిందంటావు. తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం గాని మీ అత్తయ్య కంగారు పడుతుంటుంది. ఇంటికి పద. ఇలా ఏకవచనం సంబోధించగల చనువు తనకెప్పుడు కలిగిందో సంజయ్కే తెలీదు. కాని ఈ క్షణం వరకు కుంతియందు సానుభూతి భావమేది ఏర్పడలేదు. తిరిగి శాంతస్వరానన్నాడు. ఈ ప్రమిదలో చెవునున్నంతవరకు ఈ జ్యోతి వెలగవలసిందే. ఆర్పటానికి నీకేమీ అధికారం లేదు. నాకేమీ అధికారం లేదు? ఆశ్చర్యంగా అడిగింది కుంతి. చావడానికి కూడా నాకు అధికారం లేదు. ఈ మనుషుల్ని చూస్తే ఆరని పగ. బ్రతికుండి సాధించలేంది చచ్చి పిశాచినై వీళ్ల నెత్తురు తాగాలనిపిస్తుంటుంది. మృదుమధురంగా నవ్వాడు సంజయ్. తప్పు ఆలోచన కుంతి. ద్వేషం, పగ మనిషిని ఏకాకిగా మిగులుస్తాయి. ప్రేమ ఆత్మీయులను పెంచుతుంది. నీ అంతరంగాన్ని, నీ పరిసరాలను సౌందర్యవంతం, సుఖవంతం చేస్తుంది ప్రేమ. ప్రేమ? నా ప్రేమ ఎవడికి కావాలి ఈ ప్రపంచంలో? నా ప్రేమ స్వీకరించగల మానవుడు ఎవడైనా ఉన్నాడా? నిర్వేదంగా నిట్టూర్చింది కుంతి. యుద్ధంలో పనిచేసొచ్చిన మీ నోటి నుండి ప్రేమ అన్న శబ్దం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది బావా. పగలేందే యుద్ధం చేశారా? అది పగతో పోరాటం కాదు, ఒక ధర్మ విజయం కోసం, ఆత్మబలం నిరూపించుకోవడం కోసం యుద్ధం చేశాం. నీ ప్రేమను స్వీకరించేవాళ్లు లేరని నువ్వు నిస్పృహపడ్డం కాదు, ప్రేమించడం నీ ధర్మం. ఈ అల్పమానవులు స్వీకరించకపోతేనే భగవంతుడు స్వీకరిస్తాడు. కనిపించని భగవంతుడు స్వీకరిస్తాడని నాకు తృప్తేముంటుంది? నా కంటికి కనిపించేవాడు స్వీకరించాలి. నాకప్పుడు తృప్తి, శాంతి. ఆ చీకట్లో కుంతి ముఖభావాలు స్పష్టంగా కనిపించలేదు గాని సంజయ్ ఆ మాటలకు గతుక్కుమన్నాడు. చెరువు కట్ట మీద ఈ చీకటి రాత్రిలో సుదీర్ఘమైన ఈ సంవాదం సంజయ్కి అసందర్భం అనిపించింది. ఒక పనికిమాలిన మనిషితో బరువైన విషయాలు చర్చించడం అనవసరమనిపించింది కూడా. పోదాం పదకుంతి, మీ అత్తయ్య గాబరా పడిపోతుంటుంది. నేను చావకుండా అడ్డుపడి పాపం కట్టుకున్నారు. ఈ పాపం కడుక్కోవాలంటే మీరొక మాట ఇవ్వాలి నాకు. బరువుగా నిశ్వసించింది కుంతి. మాట ఇవ్వలేరు. నా దగ్గరలో మసిలితే మీకు కళంకం వస్తుందని మీ భయం. అందరిలా కాక మీలో ఏదో ప్రత్యేకత ఉందనుకోవడం నా భ్రమ. మీరు అందరిలాంటి మనుషులే. గిరుక్కున వెనుతిరిగి కట్టదిగి వచ్చిన త్రోవనే నడవసాగింది. తను అందరిలాంటివాడు కాదని సంజయ్ ఎప్పుడూ అనుకోలేదు. కాని ఉన్నట్టుండి ఏదో ఒక విపరీతమైన పని చేయడం మాత్రం అతడికి అలవాటు. అతడు యుద్ధంలోకి వెళ్ళిపోతాడని ఎవరైనా అనుకున్నారా? తిరిగొచ్చిన అతడు కుదురుగా ఇంటిపట్టునుంటాడని ఎవరైనా అనుకున్నారా? కాని ఉన్నాడు. ఎప్పుడు బుర్రలో తిక్కరేగుతుందో అతడికే తెలీదు మరి. ఈ కొద్ది పరిచయంలోనే కుంతి తన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం ఆశ్చర్యంగా తోచింది సంజయ్కు. ఆ అభిప్రాయం సరికాకపోతే బాధపడ్డం మరీ ఆశ్చర్యంగా తోచింది. ఆ రోజు రాత్రి ఇల్లు చేరుతూనే గదిలో దూరి తలుపులు బేడాయించుకుంది కుంతి. సెలవు తీసుకుని వచ్చేస్తుంటే అప్పుడప్పుడు వస్తూ ఉండమని, ఈ ఊళ్ళో నీకంటే ఆత్మీయులైన వ్యక్తులు నాకు కనిపించడం లేదని చెప్పింది సువర్చల. అలాగే అని వచ్చేశాడే గాని అటువైపు మళ్లీ తిరిగి చూడలేదు సంజయ్.
కుంతి గురించి ఏవేవో పుకార్లున్నాయి ఊళ్ళో. 4 సార్లు ఆ ఇంటికి తను రాకపోకలు సాగిస్తే ఆ లిస్టులో తన పేరు పడక తప్పదు. ఉత్తపుణ్యానికి ఒక కళంకానికి ఆస్కారమిచ్చే తెలివిహీనత లేదతళ్ళో. 1-2 సార్లు ఊళ్ళో ఎక్కడికో వెళ్ళొస్తుంటే కుంతి తారసపడింది. కాని సంజయ్ తలంచుకుని నడిచిపోయాడు. మరోసారి కాంతింట్లో కలుసుకున్నారు. కాంతుతో కుంతికంత పరిచయమూ చనువు ఉందని సంజయ్కు తెలీదు. కాంతిబావా, నాది ఊరు కాదు, కాని ఈ ఊరంటే నాకెంతో ప్రేముంది. నన్ను పెంచిన వారి ఊరిది కాబట్టి ఈ ఊరికి సేవ చేసి నా రుణం తీర్చుకోవాలన్న కోరిక ఉంది. కాని నా నుండి సేవ గ్రహించే మనుషులు మాత్రం లేరు. నేనంత పాపం ఏం చేశానని నన్ను వీళ్ళు బహిష్కరిస్తున్నారో తెలీదు. సంజయ్ ముఖం తిప్పుకుని నవ్వుకుంటున్నాడు. ఆవిడంటే కాంతకు ఏమాత్రం సదభిప్రాయం లేదని సంజయ్కి తెలుసు. పిల్లిని పిట్ట న్యాయం అడగడమా? కాని మొహం పట్టుకుని ఇది నీ స్థానం అని మాత్రం చెప్పలేదు సంజయ్. నిజం, ఇదొక గొర్రెల మంద. ఒక దారి పట్టుకుపోవడమే గాని చుట్టూ చూసే విశాలత లేదు. ఎవరు తమ కోసం పచ్చగడ్డి పట్టుకుని ప్రేమగా నిల్చున్నారో కూడా వాటికి గ్రహింపు జ్ఞానం లేదు. కాంత్ సంజయ్ల కళ్ళు కలుసుకుని ఇద్దరి పెదవుల మీద నవ్వు ఉదయించింది. గోడల మీద ప్రకృతి చిత్రమేదో చూస్తున్న కుంతి ఇటు చూడలేదు. కుంతి చూసుంటే ఎంతైనా అసహించుకునేది. ఈ మధ్య చాలామందిలో ఇలాంటి హేళన, కపటం చూస్తూ బాధపడుతోంది. చదువు, సంస్కారము ఉన్న ఇలాంటి మనుషుల్లో చూస్తే ఇంకాస్త ఎక్కువే బాధపడుతుంది. నేను ఈ ఊరికి ఎంతో చెయ్యాలనుకున్నాను కాంతిబావా. ముఖ్యంగా మహిళల కోసం ఎంతో చెయ్యాలనుకున్నాను. కాని నిందలతో నా కాళ్ళు చేతులు కట్టిపడేసి నిస్సహారాల్ని చేసేశారు. ఓ సాయంత్రం సువర్చల నుండి పిలుపొచ్చింది సంజయ్కు. సంజయ్ వెళ్ళాడు. భలే వాడివే నాయనా, ఈ పిన్నిని మరిచిపోయావనుకుంటాను. చూస్తూనే నిష్ఠూరం వేసింది సువర్చల. కూర్చోబాబు. సంగతేమిటి పిన్ని? సంజయ్ కూర్చుంటూ అడిగాడు. దిక్కుమాలిన లోకం, దిక్కుమాలిన మనుషులు బాబు. ఈ విధవరాలి ఆస్తి కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఈ ఊరు వాళ్ళు. కుంతికి నాకు అంత బాగుండలేదని తెలిసిపోయింది చాలామందికి. అందుకే తన కొడుకును దత్తత చేసుకోమని పీడించుకు తింటున్నాడు పురుషోత్తం మామయ్య కొడుకు. ఎలాగో ఈ బ్రతుకు కడతేర్చుకుని మీ బాబాయ్ దగ్గరకు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. వాడా 10 ఏళ్ల గుంటడు. వాడి చదువేమిటి, పెళ్ళేమిటి, నాకెందుకీ లంపటం చెప్పు. తీరావాడు కృతజ్ఞత చెడి నా గొంతులో నీళ్లు పొయ్యకపోతే రెంటికి చెడిందని కాదు. అయినా కుంతి జీవితం దేవుడే చేశాడో అదే చేసుకుందో నేనే చేశానో అన్యాయం అయిపోయింది. కాకుల్లాంటి ఈ లోకుల మధ్య అది బ్రతుకు నెగ్గించుకురావాలంటే ధనబలమైన లేకపోతే ఎలాగా? దాన్ని నేను అన్యాయం చేస్తే పైనుండే ఆయన, దాని మావయ్య నన్ను క్షమించడు. సువర్చల్నే ఏకాగ్రంగా చూస్తున్నాడు సంజయ్. ఆవిడ కుంతిని నిజంగా ప్రేమిస్తోందో ద్వేషిస్తోందో అతడికింకా బోధపడలేదు. ఏంటో బ్రతుకు వేసారిపోయాను సంజయ్. ఓ 4 రోజుల పాటు ప్రశాంతంగా ఎటైనా తిరిగొద్దామనిపిస్తోంది. ఎన్నాళ్ళుండో నాకు కోరికగా ఉంది ఉత్తరదేశ యాత్ర చెయ్యాలని. నేనా పెద్ద చదువుకున్నదాన్ని కాదు. తోడుగా మగవాళ్లు లేందే దూర ప్రయాణం ఎలా చేయను? నాకు తోడుగా కనిపించిన మగపిల్లాడివి నువ్వే. ఓ 3 నెలలు నీవి కావనుకుంటే ఆగిపోయే పనులేం లేవనుకుంటాను. ఏం? సంజయ్ ఇరకాటంగా చూశాడు. నీ కాస్త ఇబ్బందైనా నా కోసం నువ్వు ఒప్పుకోక తప్పదబ్బాయి. మీ అమ్మాయి అడిగితే నువ్వు కాదంటావా? ఈ సంతానహీనురాలు ఒంటి పక్షిని నువ్వొక కంట కనిపెట్టక తప్పదు బాబు అంది కాస్త గాదిగాదికంగా. మంచిది పిన్ని, అలాగే వస్తాను. కానీ నా ఖర్చు నన్ను పెట్టుకొనివ్వాలి. అబ్బే, అదేం కుదరదు. అది నీ ఆత్మగౌరవాన్ని కాపాడితే నా పరువు తీయదు. నువ్వు ఊరికే తల్లి వెంట బిడ్డలా వచ్చేయాలి అంతే. ఆవిడ ప్రేమతో ఆజ్ఞాపించినట్టు అంటుంటే సంజయ్ ఎందుకో విచలితుడైపోయాడు. కొందరు కోరకపోయినా ఒంటరితనం, ఏకాంతం చుట్టువేసి అడవి మధ్య చిక్కుబడిపోయినట్టుగా కాలం గడిపేస్తుంటారు. అలాంటి సమయంలో హృదయానికి చేరువుగా వచ్చిన వ్యక్తిని అపురూపంగా, అభిమానంగా చూడడంలో వింతేమీ లేదు. పరాయి దేశంతో అనుబంధం కలిపినవాడు మాయమైపోయాడు. ఆ అనుబంధం మిథ్య కాదని, తెంచుకునేది కాదని చెప్పేందుకు కడుపున కలిగిన సంతానమైనా లేదు సువర్చలకు. అడవి మధ్య చిక్కినట్టు కొట్టుకుంటున్న సువర్చలకు కొడుకు వరసైన సంజయ్ ఎంతో అనురాగపాత్రుడైపోయాడు. ఆవిడ ధోరణి అరికట్టి నొప్పించే సాహసం చేయలేకపోయాడు సంజయ్. ఈ 3 నెలల యాత్రలో తల్లి వెంట బిడ్డలాగే తిరిగొచ్చాడు సంజయ్ సువర్చల వెంట. ఆప్తులెవరూ లేనిదని ఇదివరకున్న జాలి స్థానంలో ఏదో మమత, విడదీయరాని అనుబంధం అల్లుకుపోయాయి అతడి హృదయంలో. పాలివాండ్లతో, పక్క పొలం వాడితో తరచూ తగువులు వస్తూనే ఉంటాయి. జానకిరాముల పొలం, నరహరి పొలం పక్కపక్కనే ఉంటాయి. జానకిరాములు ఉన్నప్పుడు కూడా చీటికి మాటికి ఏదో తగు వస్తూనే ఉండేది నరహరికి, ఆయనకి. నరహరి ఆ మధ్య పట్నంలో కోపురం వెలగబట్టొచ్చాడు.
మిడిమిడి జ్ఞానం విర్రవేగడం ఎక్కువైపోయాయి. ప్రతిదానికి కాలు దువ్వే రకమైపోయాడు. కొరివితో తలగోక్కున్నట్టుగా ఉండేది వాడితో జానకిరాములకి. 2 రోజుల క్రితం చిన్న కయ్యం జరిగింది కుంతికి నరహరికి మధ్య. ఆ వేళ రాత్రి కోతకొచ్చిన చేను మనుషులు తీసుకొచ్చి నరహరి కోసుకుపోతున్నాడని జీతగాడు పరిగెత్తుకొచ్చి చెప్పాడు. కుంతి వెళ్లడానికి తయారవుతుంటే సువర్చల ఆదుర్దాతో వారించింది. కాని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది కుంతి. కుంతి వెళ్ళాక కొద్ది క్షణాలు సువర్చలకేమీ పాలు పోలేదు. ఈ రాత్రి ఆడపిల్ల వెళ్ళి ఏం చేస్తుంది? నరహరి ఎంత మదించిపోయిన వెధవో తనకు తెలుసు. ఆ పిల్లను బురదలో తొక్కేసి తన పని సాఫీగా నడిపించుకుపోగల శతముండివాడు. రత్తయ్య, నువ్వు పరిగెత్తుకు వెళ్లి సంజయబాబును పిలుచుకురావాలి. పో, త్వరగా పో. శాస్త్రి, విశ్వనాథ్ అప్పుడే భోజనాలు ముగించి ఏదో ముచ్చటించుకుంటున్నారు అరుగుల మీద. సంజయ్ నిశ్శబ్దంగా శ్రోతగా కూర్చున్నాడు. రత్తయ్య వగరుచుతూ పరిగెత్తుకొచ్చి సంజయ్ని ఉద్దేశిస్తూ అన్నాడు. పెద్దమ్మ వేగం మిమ్మల్ని రమ్మన్నారండి. సంజయ్ లేచి నిలబడుతూ ఏం జరిగింది అని అడిగాడు ఇంచుక ఆదుర్దాతో. మీరు తొందరగా బయలుదేరండి బాబు, నడుస్తూ చెబుతాను. ఒరే సంజయ్! ఆ అన్నగారి గంభీర సంబోధన విని టక్కున ఆగిపోయాడు సంజయ్. నువ్వు వేళాపాళ లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులనకుండా పరిగెత్తడం నాకు బాగుండలేదు. నువ్వు ఇంటికి కీర్తి తేకపోయినా మచ్చమాత్రం తేవద్దు. వాళ్ళింటికి నువ్వు వెళ్లడం నాకిష్టం లేదు. అన్నయ్య! శక్తుడైనట్టుగా చూశాడు. తరక్కించకుండా వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. బాబూ! నౌకరు ఆత్రంగా పిలిచాడు. పెద్దమ్మగారు చెప్పినా వినకుండా చేనుకాడికి పరిగెత్తిందండి చిన్నదొరసాని. అలరిపడ్డం కాక ఆడకూతురు ఏం చేస్తుందండి? ఇంత రాత్రివేళ చేను దగ్గరికి ఎందుకు వెళ్ళిందిరా? ఈ ప్రశ్న శాస్త్రిగారి నుండి వచ్చింది. 2 రోజుల కింద నరహరికి అమ్మాయిగారికి కోట్లాట జరిగిందండి. పెద్దయ్య ఉన్న కాడ్నుంచి ఆడితో పడేది కాదు కదా. మొన్న కోట్లాట అయిన కాడ్నుంచి పగబట్టినట్టున్నాడు. ఆడది ఏం చేస్తుందని ఆడిదేమా. బండి తీసుకొచ్చి చేను కోసుకుపోతున్నాడట. కావలిగాడిని చెట్టు కట్టేబోతే వాడెలానో పారిపోయొచ్చి చెప్పినాడండి. అమ్మాయిగారు పరిగెత్తుకు పోనారండి. గజేంద్రమోహన్లో విష్ణుమూర్తిలా మీ అమ్మాయి ఉత్త చేతులతో పరిగెత్తి ఏం చేస్తుందిరా? నరహరితో కలియబడుతుందా? వాడు నేల కరిచేలా శాపం పెడుతుందా? జానకిరాములు బ్రతికుండగా అతడంటే పడేది కాదు శాస్త్రికి. ఎక్కడో పరాయి దేశం పోయి ఏ కులం పిల్లనో కట్టుకొచ్చాడు. ఇంటా బయట అంతా అనాచారం. ఆయన పెంపకంలో పెరిగి మొగుడిని విడిచిన ఈ పిల్లంటే మరీ మంట చులకన శాస్త్రికి. ఆ నరహరి ఎంత రౌడీనో, కండలు పెంచి ఎంత పొగరెక్కిపోయాడో విశ్వనాథ్కు తెలుసు. వెళుతమ్ముడు, ఇలాంటి సమయంలో ఎవరంటారు? ఆపదంటే అందరిది ఒకటే కదా. ఈసారి తర్కించలేదు సంజయ్. నిర్లిప్తంగా లేచి నౌకరుతో కదిలాడు. వెన్నెల రోజులు. 10 గంటల రాత్రివేళ ఊరి వెలుపలి దృశ్యం, చేను చెట్లు ఎంత హృదయంగానైనా ఉంటుంది. ఈ పరిసరాల్లో ఇంటి దగ్గర బయలుదేరినప్పటి చికాకు మాయమైంది సంజయ్లో. సరైన అదుల్లోనే సంజయ్ చేరుకున్నాడు. రౌడీ దగ్గర న్యాయం అడుగుతోంది కుంతి. నోరు మూసుకుని పడుండు, అరిస్తే మడిలేసి తొక్కుతా. ఎందుకు పడుంటాన్రా? నా చేను నా కదా. అర్ధరాత్రిపూట దొంగతనంగా చేను కోసుకుపోతావా? నీకెన్ని దమ్ములురా? దొంగతనం ఎందుకవుతుంది? దొరలాగే కోసుకుపోతున్నా, చూస్తున్నావు కదా. ఆడది ఏం చేస్తుందని నీ ధీమా కావచ్చుగాని ఏమైనా చేస్తాన్రా. మర్యాదగా కొడవళ్ళక్కడ పడేసి కదలండి. మడిలోకి దిగి కొడవళ్ళు లాక్కోబోయింది కుంతి. నరహరిలో క్రూరత్వం బుసలు కొట్టింది. కుంతి మెడమీద చేయి వేసి ఒక నెట్టు నెట్టాడు. కిందికి తూలిపడిన కుంతి తనెంత అవమానాన్ని ఎదుర్కోవడానికొచ్చిందో గుర్తించింది. అయితే వాడు తన చేను కోసుకుపోతుంటే కిక్కురుమనకుండా చూడ్డమా? ఇదెక్కడ న్యాయం? ఈ భూమి మీద బలం కలవాడిదే రాజ్యమా? కుంతికి ఆ క్షణంలో తను 1000 చేతుల రాక్షసి అయి వాడిని నేల కల్పిస్తే బాగుండేదనిపించింది. ఈ రాత్రి కిక్కురుమనకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉదయం గ్రామ పెద్దల దగ్గర ఫిర్యాదు చేస్తే బాగుంటుందా? ఎదుటివాడికి కండబలంతో పాటు ధనబలం కూడా ఉంది. 4 కాసులు వాడివి కావనుకుంటే న్యాయానికి సత్యానికి సమాధి కట్టేగాళ్ళు. ఆ సమాధి కూలగొట్టేయడానికి డబ్బు తను రాల్చాలి. ఆ పని తన వల్ల కాదు. ఒక న్యాయాన్ని కొనడం కోసం మరో అన్యాయం చేయడం తన వల్ల అయ్యే పని కాదు. ఎరా నరహరి, మేస్త్రి నరహరి గజదొంగ నరహరయ్యాడా? సంజయ్ నవ్వుతూనే అన్న వాడిగా వచ్చిందా మాట. నరహరి చొప్పున ఓ దండం పారేసి, బాబూ, మీరంటే నాకు గౌరవం ఉంది. మీరలా చూస్తూ నిలబడంతే. మాకు పగలున్నాయి, మీకు తెలియనివి అన్నాడు కాస్త ఉద్రేకంగా. పగ? సంజయ్ ఎందుకో పెద్ద పెట్టు నవ్వాడు. పగ ఎప్పుడూ మనిషి మానప్రాణాలు బలుగుంటుందే గాని అన్యాయంగా చేను కోరదు. ఆ కొడవలెలా పడే, పైకెక్కు, వెనక్కి చూడకుండా ఇంటికి నడు. మాట మీరావో ఈ మిలిటరీవాడి దండబలం చూస్తావు. చెయ్యి పైకెత్తి చూపుతూ సగర్వంగా అన్నాడు. రక్తం కక్కుకొని మళ్ళోనే చస్తావు. ఒక్క క్షణం దూరం ఆలోచించాడు నరహరి.
ఈ బ్రాహ్మడితో తను చేతులు కలపడమా తన్నుకోవడమా అనుకున్నాడు. శాస్త్రిగారంటే వాడికి ఎంతో భయభక్తులున్నాయి. జయాపజయాలు ఎవరివైనా కేసు చాలా దూరం పోతుంది. అనవసరంగా ఒక బ్రాహ్మణ యువకుణ్ణి రచకెక్కించడం వాడి మనసుకు నచ్చలేదు. సహజంగా వాడికి బ్రాహ్మలంటే భయభక్తులని కాదు, వాడా మధ్య చాలా రోగం పడ్డాడు. దానికి తోడు ఇంట్లో ఏవేవో చికాకులు కూడా బయలుదేరాయి. ఆ సమయంలో ఆ శాస్త్రిగారు నవగ్రహ పూజ రుద్రాభిషేకం చేసి తీర్థమిచ్చారు. వారం తిరగకుండానే నరహరి లేచి తిరిగాడు. శాస్త్రిగారంటే అందుకే భయం, భక్తి. మగణ్ణి విడిచి మామ ఆస్తి దక్కించుకుని మిడిసిపడుతున్న ఈ ఆడదాన్ని సాధించడం తనకంత కష్టసాధ్యమైంది కాదు. ఇప్పుడు కాకపోతే మరోసారి చిక్కుతుంది అనుకున్నాడు. నరహరి కొడవళ్లు తీసుకుని విశ్వస నడిచిపోతుంటే వెనకవాడి పరివారం అనుసరించింది. కుంతి ఒడ్డున కూర్చుని కళ్ళెత్తి చూడ్డానికి సిగ్గుపడింది. ఎలాగో గొంతు పెగల్చుకుని సమయానికొచ్చారు, చాలా కృతజ్ఞతలండి అంది. పద. మీకెలా తెలిసింది? సంజయ్ కాస్త మందస్వరాన్ అన్నాడు. మనిషికి ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, సాహసమూ మంచిదే. కానీ సాహసమేదో దుస్సాహసమేదో తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం. కుంతి పెదవి కొరుక్కుంది. అభిమానంగా అంది. పురుషుని కండబలానికి ఎలాంటి ఆడదైనా తలవంచవలసిందేనంటారా? క్షణం క్రితం అనుభవం నీకు ఆ సంగతి చెప్పలేదంటావా? కుంతి చేతగాని రోషంతో తల తిప్పేసుకుంది. అతడేదో పాగా అంటున్నాడు. ఏంటది? మావే కాలంలో ఏం తగులుండేవో నాకు వివరంగా తెలీదు. వీడి స్వభావం మొదట్నుండి ఇంతేననుకుంటా. మావే ఉన్నప్పుడు 2-3 సార్లు గడ్డివాములు తగలబెట్టాడు. మొన్న ఏం జరిగిందంటే చాకలి రాముడి గాడిదను చంపేసి మా పొలంలో పడేసిపోయాడు. చాకలి వాళ్లతో పెద్ద తగువచ్చి పడింది. నిజంగా నాకు మండుకొచ్చింది. చెప్పుచ్చు కొడతానని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఈరోజు పనిచేశాడు వెధవా. తల్లి వదిన ఎక్కడికో వెళ్లడానికి త్వరగా తయారవడం చూసి ఎక్కడికమ్మా అని అడిగాడు సంజయ్. ఆనందగిరి స్వాముల వారి శిష్యుడు వచ్చాడట కదరా, శివుడి గుడిలో ఆయన ఉపన్యాసం ఉన్నదట. ఎప్పుడూ సంసారం సంసారం, దేవుడి సంగతులు 4 ఈ పాపి చెవుల్లో వేసుకుందామని అంది జ్ఞానాంబిక. సంజయ్ చిరునవ్వుతో, నువ్వెప్పుడూ పాపివి కావమ్మా. ప్రతి క్షణము నువ్వు శ్రమిస్తున్న కర్మయోగినివి. చీమకు కూడా ద్రోహం తలపని పుణ్యాత్మురాలివి. దేవుడి సంగతులు 4 ఈనాడు చెవిన వేసుకోనంత మాత్రాన నీకోసం నరకద్వారాలు తెరిచుండవు. బాగుందిరా, శ్రమిస్తున్నంత మాత్రాన కర్మయోగమవుతుందా? నిర్లిప్తతతో నిర్మోహంతో చేసిన పని కర్మయోగమవుతుంది. నేను, నా సంసారం, నా పిల్లలు, నా భర్త అన్న ప్రేమతో, వ్యామోహంతో, స్వార్థంతో చేస్తున్నాను. దీన్ని కర్మయోగమంటారా ఏం? నేను ఒప్పుకోను. నిర్లిప్తత, నిర్మోహమే మోక్షమార్గం కాదు. ప్రేమలో పరమాత్మను దర్శించవచ్చని మహాత్ముల వాణి. మళ్లీ నవ్వింది జ్ఞానాంబిక. ఆ ప్రేమలో పరమాత్మభావం ఉన్నప్పుడు కదా నాకెంతసేపు నా పిల్లలు, నా మొగుడుగానే కనిపిస్తున్నారు గాని పరమాత్మల స్వరూపం దర్శించలేకపోతున్నాను. అదే మాయ అంటారు. ఆ మాయ తొలగడానికే ఈ మహాత్ముల రాక. మనం వారిని దర్శించడం, 4 మంచి మాటలు చెవిన వేసుకోవడం. సంజయ్కు పెద్దగా భగవంతుడి యందు జిజ్ఞాస లేకపోయినా సాయంకాలం కాలక్షేపమవుతుందని శివాలయం వైపు దారి తీశాడు. భక్తుల రాక అప్పటికే ప్రారంభమైంది. స్వామివారికి ఏర్పాటు చేసిన వేదిక ఇంకా ఖాళీగా ఉంది. మైకు ముందు గీతా శ్లోకాలు పఠిస్తున్నారు బాలభక్తులు. ట్యూబ్లైట్ల వెలుగులో ఆడవాళ్ల సింగారాలు ఇనుమడించి కనిపిస్తున్నాయి. గంట మోగించి గర్భగుడి ద్వారం ముందు నిలబడ్డాడు సంజయ్. పద్మనాభం తాతయ్యే పూజారి స్థానంలో నిలబడున్నాడు. ఏ ఊరు కాలింది మనవడా, దేవాలయ ప్రాంగణాన్ని పాపవంకిలం చేశావు? నేను పాపినా తాతయ్య? నవ్వుతూనే దెబ్బలాటకు దిగుతున్నట్టుగా అన్నాడు సంజయ్. ఆ చేతులతో ఎంతమంది ప్రాణాల్ని తీశావో, మరి పాపివి కావా? దీర్ఘంగా దృఢంగా ఉన్న తన చేతులు బారుగా చాపి అపురూపంగా చూసుకుంటూ సగర్వంగా అన్నాడు. ఇవి పాపిష్టి చేతులు కావు తాతయ్య. నీలాగా గుళ్ళో నిరర్ధకంగా గంట గణగణ వాయించే చేతులు కూడా కావు. మామూలు చేతులు అంతకంటే కావు. మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడినవి. నిజంగా ఇవి ఎందరి ప్రాణాలో నిర్దయగా తీశాయి. వ్యక్తిగత ద్వేషంతో కానప్పుడు, దేశం కోసం పోయినప్పుడు అది సంహారమే గాని హత్య కానప్పుడు పాపం ఎందుకోతుంది చెప్పు? తీర్థము, కొబ్బరి ముక్క అందుకొని తలమీద నుండి శటగోపం ఎంతకు తొలగకపోయేసరికి తాతగారిని అంతగా తన్మయపరిచి ఆయన దృష్టిని ఏకాగ్రంగా ఆకర్షించుకున్న దృశ్యం ఏమిటా అని సంజయ్ ఆయన చూపుల వెంట తన చూపులు చురుగ్గా పరిగెత్తించి చూశాడు. మెరుపు కొట్టినట్టుగా దిగ్భ్రమ చెందాడు సంజయ్. ఆ అతిలోక సౌందర్యవతి ఎవరు? ఈ ఊరి అమ్మాయి మాత్రం కాదు అనుకున్నాడు. కుంతికి అటు ఇటుగా 2 అమ్మాయిలు మండపం మెట్లెక్కి వస్తున్నారు.
నదీ కన్యలు గలగల్లాడుతూ నడిచొచ్చినట్లుగా కుంతికి కుడివైపున్న అమ్మాయి మీదే సంజయ్ చూపులు హత్తుకుపోయాయి. సన్నగా నాజుగ్గా ఉండే కుంతి కూడా ఆ అమ్మాయి సౌందర్యం ముందు వెలవెలబోతోంది. కుంతి తనకేసే చూపుతూ వాళ్ళకేదో చెబుతున్నట్లుగా గమనించాడు సంజయ్. ముగ్గురు వరుసగా గంట వాయించొచ్చి సంజయ్కి ఎదురుగా ద్వారానికి మరో పక్కగా నిల్చున్నారు. ముసలోని కదా, నన్ను ఏమనుకుంటారు అన్న ధీమాతో ఆ కొత్త పిల్లనే తినేసేలా చూస్తూ తీర్థం ప్రసాదమిచ్చి శటగోపం అందరికంటే ఎక్కువసేపే ఉంచి తీశాడు పద్మనాభం తాతయ్య. సంజయ్ కొంటిగా నవ్వుతూ, శివుడు నీ ఇన్నాళ్ల అర్చనకు ప్రత్యక్షమయ్యాడనుకో తాతయ్య. నువ్వు ఏం వరం కోరతావో చెప్పనా? నీ వయసు రయ్యన 25 తగ్గించి మా పొడుచు వాళ్ల ఛాన్సులన్నీ కొట్టేయాలనే వరమమ్మని అడుగుతావు అన్నాడు. తాతగారు కళ్ళెరజేసి కొంచెం కోపంగా అన్నాడు, ఇదేం పరాచకం రోయ్? పరాచకం కాదు, ఒకనాడు నువ్వన్నమాటే. సంజయ్ మగవాళ్ల వైపు సాగిపోయాడు. నిర్ణీత సమయానికి కొంచెం అటుటుగా స్వాములవారొచ్చారు. జింక చర్మం మీద ఆశీనులయ్యారు. భక్తులు పూలదండలు వేశారు. పాదాలకు వంగి వంగి నమస్కారాలు చేశారు. ఆడవాళ్లలోనే భక్తి విపరీతంగా విడ్డూరంగా కనిపించింది సంజయ్కు. ఒక మనిషి పవిత్రుడు ఎప్పుడవుతాడు? సత్యాన్వేషణ చేసి మాటకు చేతకు సంబంధం కలిగి కారుణ్యం ప్రేమ మూర్తిభవించిన మనిషి పవిత్రుడవుతాడు. అప్పుడే అతడి పాదధూళి పాదజలం ఇతరులు స్వీకరించడానికి అర్హమవుతాయి. ఇంతటి భక్తి గౌరవాలకు శ్రద్ధాభిమానాలకు ఈ స్వాములవారు అర్హులేనా? స్థూల శరీరం, నలుపు తెలుపు కాని రంగు, చూపులు వదనం ప్రశాంతంగా ఉన్నాయి. పెదాల మీద స్వచ్ఛమైన చిరునవ్వు, కాషాయ వస్త్రధారణ. ఈ బాహ్య లక్షణాల వల్ల ఒక మనిషి వ్యక్తిత్వం నిర్ణయించతగునా? ఈ స్వామివారిని దర్శించడం ఇది రెండవసారి సంజయ్కు. సిటీలో తను చదువుకునే రోజుల్లో చూశాడు. ఈ ఉపన్యాసాలు కొన్ని విన్నాడు. స్వామివారి 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఇది: నీ చుట్టూ ఉన్న వెలుగు వెలుగు కాదు, నువ్వు అనుభవించే సుఖం సుఖం కాదు, నువ్వు తినే తిండి తిండి కాదు, నువ్వు సంపాదించేది నిజమైన సంపద కాదు. ప్రమిద ఒత్తి చమురు అన్నీ తయారుగా ఉన్నాయి. వివేకమనే అగ్గిపుల్లగీచి వెలిగించడమే తరువాయి. నీలో అఖండమైన వెలుగు నిండిపోతుంది. ఆ వెలుగు దర్శించిన కంటికి ఈ వెలుగు చిమ్మచీకటి. ఆ అఖండ జ్యోతిని దర్శించిన ఆత్మకు ఐహికమైన ఈ సుఖాలు ఎంత మిథ్యో తెలిసిపోతుంది. పైసా పైసా కూడబెట్టి ఆ మూట చూసుకుని గర్వంతో మిడిసిపడే ఓ మనిషి, నువ్వు కాటికి పయనించేవేళ నీ వెంట ఒక్క పైసా కూడా రాదు కదా. నిజమైన ధనం పరమాత్మ స్మరణలో, పరమాత్మతోడి అనుబంధంలో, ఆ ప్రేమలో ఉంది. స్వార్థం వద్దు, మోసం వద్దు, మనసు నిర్మలంగా ఉంచుకో. ఒకసారి చేసిన తప్పు మరోసారి నీ చేత చేయబడకుండా చూసుకో. సాకారంగానో నిరాకారంగానో నీకు నచ్చిన విధంగా భగవంతుణ్ణి ప్రేమించు, సేవించు, తరించు. స్వామివారి కంఠం మధురంగా ఉంది. ఎలాంటి చపలుణ్ణి కాసేపు పట్టి నిలిపి ఆ మాటలు హృదయంలో చొచ్చుకునేలా ఉంది ఆయన ఉపన్యాస సరళి. ఉపన్యాసానికి కాంత్ కూడా వచ్చాడు. అతడితో కలిసి బయలుదేరాడు సంజయ్. సంజయ్ అన్నాడు, ఈ స్వాములవారి వల్ల, గురువుల వల్ల సంఘానికి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలాగంటావు? వీళ్లది ఒట్టి వాగాడంబరమే. చెప్పేది శివుడి మాటలు, దూరేవి శానికొంపలు. చెప్పే మాట మాత్రమే పవిత్రమైందైతే చాలదు. పవిత్రత పొందిన హృదయం నుండి వచ్చిన మాట విలువ, ప్రభావం మాత్రం గొప్పది. ఈ స్వామి గుండు గీయించుకుని కావి వస్త్రాలు కట్టుకున్న సన్యాసి వేషధారి మాత్రమే. వాస్తవంగా ఈయన సంసారి మాత్రమే కాదు, సరసుడు కూడా. పేరుకు భార్య లేకపోతేనే 3 ఏళ్లలో 3 స్త్రీలున్నారు. నా స్నేహితుడికి ఈయన చరిత్రంతా తెలుసు. నిజమైన సన్యాసి ఎవరో వాళ్ళిలా ప్రచారానికి రారు. ముక్కు మూసుకుని ఎక్కడో గుప్తంగా ఉండిపోతారు. వెనకటికొకసారి నా చిన్నప్పుడు ఓ స్వాములవారు వచ్చారట మా ఇంటికి. అప్పటికి మా తలచేడిన మేనతో కామి ఉండేదట. స్వాములవారు ఏకాంత సేవకు పిలిచారు. కాళ్లు పట్టమన్నారు. గురువులు భగవత్ స్వరూపులు కదా, తప్పేమిటని పట్టిందట. కాస్త పైకి, ఇంకాస్త పైకి, మోకాట్లో ఏంటో నొప్పిగా ఉంది, ఓపులాంటిదేదైనా ఉందేమో చూడు అనేటప్పటికీ ఆవిడ గాబర పడిపోయి యువతలకొచ్చి పడిందట. ఈ కథ కొత్త కాదు, సామాన్యంగా జరిగేదేది. పోతే వీళ్లు చెప్పే వేదాంతం మనిషిని క్రియాశూన్యుని చేసి పిరికివాడుగా, నిర్బలుడుగా చేస్తుంది. నేనండం కాదు, వివేకానందుడు అంటాడా మాట. అది అందరూ ఒప్పుకోవలసిన మాటే. సరే, నా అభిప్రాయము చెప్పనివ్వు. మతం, దేవుడు పారమార్థిక చింతన లేకపోతే మనిషి బ్రతకడానికి కాదు, బ్రతుకుతాడు రాక్షసుడిగా. మనిషిగా బ్రతకడానికి దేవుడు కావాలి, మతం కావాలి, పరమాత్మ జిజ్ఞాస ఉండాలి. ఒకరిని ప్రేమించే శక్తి, పాపభీతి పరమాత్మ జ్ఞానం నుండే వస్తాయి. స్వాములవార్లు, గురువులవార్లు సంఘానికి ఉపయోగపడేవాళ్లే. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెబుతారు.
పాపమనేదాన్ని గుర్తించే జ్ఞానాన్ని ప్రజలకు పంచుతారు. పాప భీతి భూతదయ కలగజేస్తారు. దొంగ సన్యాసులు దొంగ గురువులంటావా? వాళ్ల తెర వెనుక జీవితం ఎలా తగలబడితేనే మనకు కావలసింది వాళ్ల వాణి మాత్రమే. ఇక్కడ వినడానికొచ్చిన కొన్ని వందల మందికి జ్ఞానోదయం చేయ ప్రయత్నించాడంటే అందువల్ల ఆయనకు కొంతైనా ధన్యత చేకూరినట్లే. కాంతు వాకిట్లో ఆగాడు సంజయ్. ఆలయంలో కుంతితో చూసిన ఇద్దరమ్మాయిలు తల వంచుకుని ఇంట్లోకి వెళ్లబోతుంటే సంజయ్ ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళెవరో చెప్పుకో అన్నాడు కాంతు నవ్వుతూ. సంజయ్ ఇబ్బందిగా నవ్వాడు. లోపలికి రా. కాంతుతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు సంజయ్. ప్రభా అంటూ కాంతు కేకవేగా ఓ అమ్మాయి వచ్చింది. ఏం నానా అంటూ. ఓ మీ అమ్మాయా? ఇంకో పరిచయం చేస్తాను. అంత తొందరైతే ఎలా? సుమం ఇలారా, వీడు నా తమ్ముడు సంజయ్ అని చెబుతుంటాను. అతడు గుమ్మం దగ్గర నుండి నెమ్మదిగా వస్తూ జై జవాన్ గారు అంటూ నవ్వింది. మల్లెలు కురిసినట్టుగా మత్తులో పడి తేరుకుంటూ నన్నేనా పరిచయం చేయడం? ఆమెను పరిచయం చేయవా అన్నాడు సంజయ్ సన్నని నవ్వుతో. మా బావమరిది కూతురు సుమబాల. ప్రభ తను బిఏ ఫైనల్లో ఉన్నారు. సంజయ్ సుమం సౌందర్యాన్నే చూస్తున్నాడు. నువ్వొక పని చెయ్యాలోయ్. రేపు బీచ్పల్లికి వెళ్ళి అటు నుండి నిజాం కొండను చూస్తారట. వాళ్లతో వెళ్ళడానికి నాకు వీలు కాదు. రాత పనుంది. నువ్వు వెళ్ళాలి. చూపించి తీసుకురావాలి. సరే, ఎంతిస్తారట జీతం? ప్రభ నీకు వరస కాదు. సుమాన్ని కోరుకో ప్రతిఫలంగా. సుమబాల లోపలికి పారిపోయింది. సిగ్గు వల్లో కోపం వల్లో. నిజాం కొండలో ఏముంది చూడ్డానికి? ఏదో వాళ్ల సరదా. చూడమ్మా ప్రభా, ఆ కొండ మీద జిన్నాలుంటాయట. వయసు పిల్లలు మిమ్మల్ని ఎత్తుకుపోతే పట్టుకోవడం నా తరం కాదు అన్నాడు హాస్యంగా. అంటే ఎవరు బాబాయ్? అప్పుడే వరస పెట్టి చనువుగా అడిగింది కాంతు కూతురు ప్రభ. అంటే మన కామిని భూతాలన్నమాట. ఆ తర్వాత చిత్రమైన కథ చెప్పాడు సంజయ్. జిన్నాలో మగ ఆడ జాతులుంటాయట. మగవాళ్లు ఆడవాళ్లు చాలా అపూర్వ సౌందర్యం కలిగుంటారట. వాళ్ళు మనలాగే సంసారం పిల్లలు ఉంటాయట. తీపి పదార్థాలంటే వాటికి చాలా ఇష్టమట. హైదరాబాదులో మిఠాయి వర్తకులు వాటి కోసం రాత్రిదాకా దుకాణాలు తెరుచుకుని కూర్చునేవారట. నగలు రత్నాలు డబ్బు ఇచ్చి మిఠాయి కొనుక్కుని పోయేవట. ప్రభకి ఎంతో ఆసక్తిగా అద్భుతంగా తోచింది ఆ వృత్తాంతం. నిజాంకొండ ఇక్కడికి దగ్గరే కాబట్టి నువ్వు చూసే ఉంటావు కదా బాబాయ్, నీకు కనిపించాయా అంది సస్పెన్స్లో కొట్టుకుంటూ. వాడు తమ మాటకారి ప్రభా, వాడి కథలేవి నమ్మకు. నమ్మితే తననొక అందమైన ఆడజిన్నా పట్టిందని, అది వెంటొచ్చిందని, దాంతో కోపరం చేశానని చెప్పగలడు. కాంతు మాటలకు పకపకా నవ్వేశాడు సంజయ్. 15-18 వయసులో సన్నగా చిలిపిగా చనువుగా ఉండే ప్రభావతంటే ఏదో ఆపేక్ష. ప్రభ స్నేహితురాలు బంధువు సుమబాలంటే ఏదో తీయని భావం సంజయ్ గుండెల్లో అలుముకున్నాయి.